పరిధిలోని బోడుప్పల్ శ్రీనివాసనగర్ లో భార్యపై భర్త అమానుష హత్య ఘటన చోటు చేసుకుంది. వికారాబాద్ కు చెందిన మహేందర్ రెడ్డి తన భార్య స్వాతిని గొంతు నిలిమి హత్య చేసి శరీరాన్ని ముక్కలు చేసి మూసీలో పడేశాడు. కుటుంబ కలహాలే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి ఆధారాలు సేకరించారు. మృతదేహం స్వాతిదేనని నిర్ధారించేందుకు DNA పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీసీపీ పద్మజ తెలిపారు. నిందితుడిని రిమాండ్ కు తరలించారు. వాళ్ళ ఊర్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడడం వల్ల వాళ్ళు జాబ్ పర్పస్ సిటీకి రావడము, ఆ క్రమంలో వాళ్ళిద్దరు కూడా అతడు ర్యాపిడో డ్రైవర్గా జాబ్ చేస్తూ ఈ అమ్మాయి ఏమో పంజాగుట్టలో ఒక కాల్ సెంటర్లో వర్క్ చేసేది. ఇక్కడ మనకు 22 రోజు సాయంకాలము హస్బెండ్ని అడుగుతుంది, నాకు మెడికల్ చెకప్ అయిన తర్వాత నన్ను మా పుట్టింటికి పంపించి అక్కడ వదిలేసి రండి అని అడుగుతుంది. సో దాని మీద పెద్ద గొడవ అవ్వడము, ఇద్దరు కూడా బాగా మాట అనుకొని చెప్పేసి ఆ రోజు 22 సాయంకాలము దాదాపు 2 గంటల వరకు కూడా వాళ్ళు గొడవ పడి నిద్రపోయారు. నిన్న 23వ తారీఖు అరౌండ్ 11 గంటలకి ఉదయాన్నే నిద్రలేసి అమ్మాయి ఇంకా పడుకొని ఉంది. ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి నా క్రమంలో మళ్ళీ తిరిగి సాయంకాలం 4 గంటలకు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి రావడమే అమ్మాయిని బాగా కొట్టేసి స్ట్రాంగులేట్ చేసి బెడ్ మీద వేసేసాడు. సో బై ద టైమ్ షీ ఫెల్ అన్కాన్షియస్. ఈ లోపల ఎప్పుడైతే 22 సాయంకాలం ఈయన బయటికి వెళ్ళి వచ్చి గొడవ పడిన టైంలో హీ హాస్ ప్రీ ప్లాన్డ్ మోటివ్. డీటెయిల్స్ చూస్తే